ఇక టీఆర్ఎస్ వాళ్ళనైతే కాలుతో తన్నినా చెప్పుతో కొట్టినా కూడా తక్కువనే. ఎందుకంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారికి, శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాలకు డైరెక్ట్ టీఆర్ఎస్ పార్టీ జెండాలు బంటింగులు కట్టడం ఏ మేరకు రాజకీయ విజ్ఞత అని నేను కేసీఆర్ని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈ దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు దారబోసి ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాలకు టీఆర్ఎస్ జెండాలు కట్టి నిన్న కడితేనే మా యువజన నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, మా యూత్ కాంగ్రెస్ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి యువకులు వెళ్ళి మర్యాదపూర్వకంగా వాటిని తొలగించి జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇది రాజకీయ సాంప్రదాయం కాదు, ఈ రకమైన విధానాలు మంచివి కాదు. ఇట్లా ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారి విగ్రహాలకే డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ జెండాలను కట్టడం మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు. ఇట్లాంటి చిల్లర సాంప్రదాయానికి తెరలేపితే రేపు భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని నిన్న చెప్పడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. మున్సిపల్ శాఖ తొలగించకపోతే మా యూత్ కాంగ్రెస్ యువకులు వాటిని తొలగించిండ్రు. చాలా మర్యాదపూర్వకంగా మా యూత్ కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిండ్రు. నిన్న తొలగిస్తే మళ్ళీ ఈరోజు పొద్దున మళ్ళీ అదే లేకి బుద్ధితోటి మళ్ళీ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారి విగ్రహాలకు టీఆర్ఎస్ జెండాలు కండువాలు ఇవన్నీ కట్టిండ్రు, ఫ్లెక్సీలు చుట్టిండ్రు. ఇది న్యాయమా? ఇదేనా రాజకీయ విజ్ఞత? వాటిని అట్లా కట్టడంతో ఈ ప్రాంతంలో ఉండే యువకులు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు హుటాహుటిని అక్కడికి వెళ్ళి వాటిని తొలగించారు. మేము ఒక మంచి ఆలోచనతోటి రాజకీయంగా ఇట్లాంటి తప్పిదాలు చేయొద్దని సంవయనం పాటించి ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్ళిన అంజన్ కుమార్ యాదవ్ గారిని ఇలా వారి సహచరులను, మిత్రులను తీసుకొచ్చి అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మా కార్పొరేటర్ విజయారెడ్డి గారిని తీసుకెళ్లి ఇంకో పోలీస్ స్టేషన్లో బంధించారు. ఇంకొంతమంది నాయకులను తీసుకెళ్లి ఇంకో పోలీస్ స్టేషన్లో బంధించారు. మా నాయకులకు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధానమంత్రులకు మీ పార్టీ జెండాలు కట్టినందుకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే అన్నం తినేటోడు కేసీఆర్, కేటీఆర్ ఒకవేళ మనుషులందరూ తిన్నట్టుగా అన్నమే తింటే అసలు ఆ కట్టినోళ్ళని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే రాజకీయ విజ్ఞత ప్రదర్శించాల్సిన సందర్భం ఇది, రాజకీయ సంవయనం పాటించాల్సిన సందర్భము. ఈ దేశ ప్రధానమంత్రులుగా ప్రాణాలను దేశం కోసం అర్పించిన నాయకులకు ఇచ్చే కనీస మర్యాద, గౌరవం ఇదా? ఇదేనా మీ వ్యవహార శైలి, మీ విజ్ఞత? వాటిని తొలగించమన్నందుకు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు తొలగించకపోతే మా నాయకుడు అక్కడికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? తప్పుడు పని చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపాల్సింది పోయి తప్పును తప్పు అని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తారా? ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఊర్లో పెళ్ళంటే కుక్కలకంతా సందడి అన్నట్టు వాడెవడో వచ్చిండు, వీడెవడో వచ్చిండని ఈ సన్నాసిగాళ్ళు వచ్చి మా నాయకులకు జెండాలు కట్టుడేంది? మీరు ఇట్లాంటి వ్యవహారాన్ని, మీ బుద్ధిని, మీ ఆలోచనను మార్చుకోకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేను చెప్తున్నా, నిన్ను నీ కొడుకుని పట్టుకొని ఈపుకే కడతాం కాంగ్రెస్ పార్టీ జెండా. నువ్వు అనుకుంటున్నావేమో నీ ఇంటికి కాదు బిడ్డ, నీ ఈపుకే కడతాం. నువ్వేదో తమాషాలు అనుకుంటున్నట్టు నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే వీళ్ళు నువ్వు ఉరుకుదాం అనుకుంటున్నా, పండబెట్టి తొక్కి నీ ఈపు మీద జెండా కడతాం. తమాషాలు చేయకండి నేను చెప్తున్నా, టీఆర్ఎస్ వాళ్ళకి నేను చెప్తున్నా. మీరేదో మేము మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాం మా చేతగాంతనం అనుకోకండి. ఎవడు మంత్రి దొరికితే వాని మెడకే కాంగ్రెస్ పార్టీ జెండా కడతాం. ఇంకోసారి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి విగ్రహాల దగ్గర మీరు ఇట్లాంటి దిక్కుమాలిన దివాలా కోరి చర్యలకు పాల్పడితే ఎవడు టీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యే దొరికిన, ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు దొరికితే పట్టుకొని చెట్టుకు కట్టేసి మీ మెడకు కాంగ్రెస్ పార్టీ జెండా కడతాం బిడ్డ. మీరు అనుకుంటున్నాం మీ తోలు తీస్తాం, ఇలా మీరు ఏమైనా వ్యవహారం ఏదో అనుకుంటున్నట్టు. ఇట్లాంటి వ్యవహారాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు క్షమించదు. మేం ప్రదర్శించే విజ్ఞతను మా చేతగాంతనం అనుకోకండి.
మేము రాజకీయంగా కొంచెం హుందాగా రాజకీయ విలువల్ని కాపాడాలనుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గాలు చేసుకుంటే చేసుకొని అని. కానీ తెలంగాణకు వచ్చేటప్పుడు ప్రధానమంత్రి తెలంగాణ అభివృద్ధి కోసము ప్రత్యేకంగా ఏం చేస్తాడు, చట్టబద్ధంగా మాకున్న హక్కులను ఏ విధంగా కాపాడుతాడో చెప్పాలి. మేము డిమాండ్ చేస్తున్నాం బీజేపీని, ప్రధానమంత్రిని. 3 రోజులు జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకోనంట కేంద్రంలో అధికారాన్ని మళ్ళెట్లా నిలబెట్టుకోవాలి, కర్ణాటకలో ఎన్నికలలో దొమ్మిలు చేసి ఎట్లా గెలవాలి, తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ఎట్లా ప్రోత్సహించాలి, మంది సంఖ్య ఎట్లా నాకాల్లో 3 రోజులు చర్చిస్తారట. దానికోసం యాదమ్మ వంటలు చేస్తుందంట, వీళ్ళు తిని పెడతారంట. అక్క యాదమ్మకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, సలాకి ఎర్రగా కాల్చి వాతలు పెట్టమ్మా వీళ్ళకు. ఎందుకంటే మన తెలంగాణ నిండా ముంచడానికి వచ్చేది సన్నాసులు. ఒక్కడు కూడా మనకేం సాయం చేయడానికి రాలే, మన తెలంగాణకు మంచి చేయడానికి రాలే. కాబట్టి మా యాదక్కని అడుగుతున్న చేతులు జోడించి, నేను అక్క సలాకి ఎర్ర కాల్చి వాతలు పెట్టక్క మోడీ నుంచి ఆయన బండి గుండు వరకు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ మంచి కోరుకుంటలేరు, తెలంగాణ బాగా కోరుకుంటలేరు, తెలంగాణను గౌరవించాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే ప్రధానమంత్రి పార్లమెంట్లో ప్రశ్నించిండు. తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేస్తారా మీరు, తల్లిని చంపించి పిల్లని పుట్టించిండ్రు మీరు అని అవమానకరంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే, తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడానికి మోడీ గారు సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని, ఆత్మగౌరవాన్ని గౌరవించని నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజలు తిరస్కరించాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రే కాడు. ఎందుకంటే 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వారు ప్రశ్నించిండ్రు, వారు ద్వేషించిండ్రు. ఈ 8 ఏళ్ల తెలంగాణకు చిల్లి గవ్వ కూడా అభివృద్ధి కోసం ఇయ్యలేదు. కాంగ్రెస్ మంజూరు చేసిన ఎన్నో పథకాలను, చట్టబద్ధత కల్పించిన పథకాలను కూడా అమలు చేయలేదు. కాబట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా గుర్తించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని ఏషాలు వేసినా, మీరు ఎన్ని కొంగ జపాలు చేసినా, 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు తెలంగాణను 8 సంవత్సరాలు అవమానించిన మోడీ గారు మీరీడ మోకాళ్ళ తపస్సు చేసినా, తల కిందికి కాళ్ళు మీదికి చేసినా మీ పార్టీకి పుట్టగతులు ఉండవు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే తెలంగాణ పుట్టకనే మీరు ప్రశ్నించిన మీరు శాశ్వత తెలంగాణ ద్రోహులు. అలాంటి తెలంగాణ ద్రోహులకు తెలంగాణలో స్థానం లేదు. తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు విజ్ఞులు. భారతీయ జనతా పార్టీ లాంటి జూటా పార్టీలు, ధోకా పార్టీలు తెలంగాణకు అవసరం లేదు. ఇవాళ ఏదో తెలంగాణలకు అధికారంలోకి వస్తాం వెలుగబెడతాం అంటారు. నేను ఒకటే మాట్లాడగలుచుకున్నా, ప్రధానమంత్రి పదవి పెద్దదా, ముఖ్యమంత్రి పదవి పెద్దదా? మరి దేశానికే ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఉంటేనే తెలంగాణకు సిల్లి గవ్వియలే. ఇక ముఖ్యమంత్రి ఏం బిక్తాడా? కలెక్టర్ ఉంటే చేయలేనోడు చెప్రాసి ఉంటే చేస్తాడా? కాబట్టి ఈ అన్ని మాయమాటల నుంచి బయటపడాలి. నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చి ఏం చేస్తాడో నిర్దిష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ గారు ప్రశ్నించాలి. కేసీఆర్ గారు చిల్లర రాజకీయాలు మానాలి. ఈ చిల్లర లేకి వ్యవహారాలను కేసీఆర్ గారు పక్కన పెట్టి రాజకీయ చతురత, రాజకీయ వ్యూహము, రాజకీయ విజ్ఞతతో వ్యవహరించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాలను కేసీఆర్ గారు నిలదీయాలి. దానికి సంబంధించి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించడానికి అవసరమైన కార్యాచరణతో ముందుకు రావాలి తప్ప ఫ్లెక్సీల పంచాయతీ, హోర్డింగ్ల పంచాయతీ అనా పైసకు పనికిరాదు. ఇట్లాంటి చిల్లర పంచాయతీలు పక్కన పెట్టి తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్పష్టంగా చెప్పినాం, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్తే ఊరుకోము, కాలుస్తామని. కేసీఆర్ను కలిసిన యశ్వంత్ సిన్హా గారైనా, ఒకవేళ బ్రహ్మదేవుడు అయినా సరే మొదట పోయి కేసీఆర్ని కలిస్తే మేము కలిసేది లేదు. మేము ముందే చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ టీఎంసీ అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హా గారికి ఓటు వేయాలని నిర్ణయించిండ్రు, మద్దతు ఇచ్చిండ్రు. మేము ఓటేస్తాం.
కానీ కేసీఆర్ను కలిసిన వాళ్ళని మేము కలవము. స్పష్టమైన నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి అందుకోసమే యశ్వంత్ సిన్హా గారిని మేము కలవలేదు. నామినేషన్ వేసినప్పుడు రాహుల్ గాంధీ కేటీఆర్ పక్క పక్కనే ఉండి ఇచ్చారు. ఇక్కడ మాత్రం మేము కాలుస్తాం అని అంటున్నారు. ఇప్పుడు నా వెనకాల ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ నా చుట్టాలా చెప్పు. ఆడే ఓడొచ్చిండో కోనికిసుక గొట్టంగాడు కేటీఆర్ ఎవడో ఓనికి తెలుసు, ఓడికి తెలుసు. రాహుల్ గాంధీ ఎందుకు గుర్తుపడతాడు కేటీఆర్ను? ఎవడు కేటీఆర్? కేటీఆర్ అయ్యేమన్నా దేశం కోసం త్యాగం చేసిండా? కేటీఆర్ దేనికోసం అన్నా పని చేసిండా? ఇట్లాంటి సోంబేరిగాలు బొచ్చడి మంది వస్తారు. తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. ఆ కేటీఆర్ ఎవడో, ఎందుకు పోయిండో, ఏమైందో ఎవరికి తెలుసు. వాడిని ఎవడు గుర్తుపడతాడా? ఢిల్లీలో కాదు, గల్లీలో కూడా ఎవడు గుర్తుపడతా? ఇట్లకెళ్ళి నడుచుకుంటూ పోతే ఎవడో పబ్బుల నుంచి పొరంపోకుండా నడుచుకుంటూ పోతుండే అనుకుంటారు. ఎవడు పట్టించుకుంటాడు కేటీఆర్ను? ఆయన ఎవరు? మా పార్టీ నాయకుడా? ఏమో నా తెలియదు, నా దృష్టికి రాలేదు మరి ఇంతవరకు. ఏమని? ఇంకా లేక నాకు సిఎల్పి గారికి చేరినట్టుంది, నాకు రాలే. వస్తే చూసి తప్పకుండా చెప్తా. ఇంతవరకు నా దృష్టికి రాలే, అన్నీ మీరే చెప్తుర్రు. సిఎల్పి గారికి ఒకవేళ లేకొస్తే డెఫినెట్గా సిఎల్పి గారు నాతోని పంచుకుంటాడు ఆ అంశాలను. తప్పకుండా అంశాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. నిర్దిష్టమైన పార్టీ నిర్ణయం. పిసిసి అధ్యక్షుడిగా నేను చెప్తున్నా, కేసీఆర్ని కలిసిన యశ్వంత్ సిన్హాను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కలవదు. ఎవరైనా అతిగా వ్యవహరించినా, అతిగా మాట్లాడినా పార్టీ నిబంధనల మేరకు వ్యవహరిస్తుంది. అంటే తెలంగాణ సాంప్రదాయం, ఎవరైనా మన తలుపు తట్టి ఇంటికి వస్తే ఆహ్వానించి నీళ్ళు ఇచ్చి చాయో కాఫీ ఇస్తారు. అవును. అంత పెద్ద మన తెలంగాణకు హైదరాబాద్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ, మీరు కలవము అని అంటే మీ ప్రశ్నలనే లోపం ఉంది. మన ఇంటికి వచ్చి తలుపు దాటితే గౌరవిస్తామన్నాం. మన ఇంటికి రాలే, మనం తలుపు దాటలే. మనం వాందేవుందో తలుపు దాటితే మనం ఎందుకు పోయి వాళ్ళ కాళ్ళు ముఖాలే? ఎవరిని తలుపు తట్టిండు? కేసీఆర్ తలుపు తట్టిండు. వాడు చూసుకుంటాడు. నీకెందుకు, మనకెందుకు ఆ నొప్పి? మనం ఏమైనా కేసీఆర్ దగ్గర ఏమైనా చపరాసి పని చేస్తున్నామా? కేసీఆర్ చేసే పని కేసీఆర్ చేస్తాడు, కాంగ్రెస్ చేసే పని కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ వాడు ఎవడని ఉంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది ఆ పని చేయాలి. కేసీఆర్ చేసే పని, కేసీఆర్ చేయాల్సిన పనులు మనమేంది చేసేది? మనం ఏమైనా కేసీఆర్కు తాపేదారులమా? ఎవడాడు కేసీఆర్? కేసీఆర్ని కలవడానికి వచ్చిన వాళ్ళు కేసీఆర్ చూసుకుంటాడా? మనకెందుకు అంత ఉరుకులాట, ఉబలాటము? ఏంది అది? అర్థం పర్థం ఉండాలి. ముతిమతి తప్పి వ్యవహరిస్తే పార్టీ చూస్తూ ఊరుకోదు. తీసి గోడకేసి కొడతాం. అట్లా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవడంటే వాడు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే పిల్లలాట ఆడొద్దు. ఇది పార్టీ, ఓ రాజకీయ పార్టీ ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికి ఎవ్వరు అతీతులు కాదు, ఎవ్వరు మొనగాళ్ళు కాదు. వాళ్ళ వ్యక్తిగతంగా ఏమని ఉంటే మాకు తెలియదు. పార్టీ పరంగా ఎవ్వరు కలవాలన్న ఆలోచన కూడా లేదు పార్టీకి. పార్టీ అసలు కలవలేదు, పార్టీకి సంబంధించిన వాళ్ళు కలవలేదు. ఎవరైనా వ్యక్తులు వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరైనా కలుసుకుంటే మాకు సంబంధం లేదు. నువ్వు మన ప్రెస్ మీట్కి వచ్చినావా? ఏ పత్రిక నీది? స్వతంత్ర నా సోదరా. మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఇదే ప్రశ్న, ఇదే. ఎస్, ఇక అందిందో అందలేదో ఇదే మీడియా మిత్రులకు చెప్పినా, పార్టీ పరంగా చెప్పినాం, ఓట్లు ఉన్న వాళ్ళందరికీ చెప్పినాం. 4 కోట్ల మంది ఉన్నారు, 4 కోట్ల మందికి చెప్పలేం కదా. కాంగ్రెస్లో 6 మంది ఎమ్మెల్యేలకు, 3 ఎంపీలకు 9 మందికి ఓట్లు ఉన్నాయి. 9 మందికి చెప్పినాం. ఇక ఓట్లు లేని వాళ్ళందరూ మేము ఊరేగుతామంటే దానికి ఇంకా నేను ఏం చెప్తా? మీరు నన్ను అడుగుడేందుకు, నేను మీకు చెప్పుడేందుకు? ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.